వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 6లో 6.4 ఎక్సర్సైజ్ సంబంధించి 5th ప్రాబ్లం అనేది చేద్దాం. ఆల్రెడీ 4th వరకు కంప్లీట్ అయినాయి లాస్ట్ వీడియోలో. 5th ప్రాబ్లం చూసుకుంటే క్రింది సంఖ్యలు పరిపూర్ణ వర్గాలు కావడానికి కూడవలసిన కనిష్ట సంఖ్యను కనుగొనండి. ఫలిత సంఖ్య పరిపూర్ణ వర్గానికి వర్గమూలం కనుక్కోమన్నారు. సో ఇది మన 4th ప్రాబ్లంకి ఆపోజిట్. 4th ప్రాబ్లంలో అయితే తీసివేయవలసిన కనిష్ట సంఖ్య అన్నారు, ఇక్కడ కూడవలసిన కనిష్ట సంఖ్య. సో ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ 521 ఇచ్చారు. ఫస్ట్ ప్రాబ్లం 525. సో 525 ఇచ్చినప్పుడు దీనికి వర్గమూలం కనుక్కుంటాం. మనం 2 డిజిట్స్కి మనం బార్ పెట్టుకుంటే 5 ఉంది. 5 అంటే 2 స్క్వేర్కి 3 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. సో 2 2s 4 మైనస్ చేస్తే 1. సో ఇక్కడ 25 ఉంది, 25 దించుకుంటాం. దీన్ని డబుల్ చేస్తే 4 అవుతుంది. 4 పక్కన మనకి ఎంత వేస్తే ఇక్కడ ఇది వస్తుందో చూసుకుంటాం. 41 ఇంటూ 4 చేస్తే 41, 42 ఇంటూ 2 చేస్తే 84, 43 ఇంటూ 3 చేస్తే 129, 44 ఇంటూ 4 చేస్తే 176, 45 ఇంటూ 5 చేస్తే, సో ఇది మనకి ఎక్కువ అవుతుంది ఎందుకని ఇక్కడ 125 ఉంది, ఇక్కడ 176. సో 43 ఇంటూ 3 అంటే 129. 129 కూడా ఇది ఎక్కువ. సో ఇక్కడ తీసుకుంటాం మనం 42 ఇంటూ 2. 42 ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వచ్చింది? 84. సో ఇక్కడ మైనస్ చేస్తే మనకి 5 మైనస్ 4 అంటే 1, 12 మైనస్ 8 అంటే 4, 41 అంటే ఇక్కడ 22 స్క్వేర్ వర్గానికన్నా ఎక్కువ ఉంది. తీసివేయవలసిన కనిష్ట సంఖ్య అంటే మనం ఇది తీసివేస్తాం, కానీ ఇక్కడ కలపవలసిన కనిష్ట సంఖ్య అన్నప్పుడు దీన్ని ఇది శేషంగా మాత్రమే భావించాలి. అప్పుడు ఏమవుతుంది? ఇచ్చిన సంఖ్య అనేది 22 స్క్వేర్ లెస్ దెన్ 525 అంటే దీని తర్వాత వచ్చే వర్గానికి కలపవలసిన సంఖ్యకి దగ్గరగా ఉంది. అంటే మనకి 22 స్క్వేర్కి గ్రేటర్ దెన్ 23 స్క్వేర్. 22 స్క్వేర్కి 23 స్క్వేర్కి మధ్యలో ఉన్న సంఖ్య ఇది. సో మనకి 23 స్క్వేర్ అంటే ఎంత? 23 ఇంటూ 23 అంటే 3 3s 9, 3 2s 6, 3 2s 6, 3 3 2 2s 4. యాడ్ చేస్తే మనకి 9, 6 6 అంటే 6 + 6 అంటే 12, 1 ఉంది, 529. సో 529 అనేది 23 స్క్వేర్ యొక్క వర్గం. సో ఇందులో నుంచి ఈ నెంబర్ని తీసేస్తాం. మనం కలపవలసిన సంఖ్య కావాలంటే (23 స్క్వేర్ మైనస్ 525). సో 23 స్క్వేర్ అంటే ఎంత? 529లోంచి 525 తీసేస్తాం. 525 తీసేస్తే మనకి ఎంత వచ్చింది? 4 ఈక్వల్ టు 4. కలపవలసిన సంఖ్య ఎంత? 4. సో 529 కలిపాం మనం. 525కి 525 + 4 చేస్తే ఎంత వచ్చింది? 529. సో దీని యొక్క వర్గమూలం ఎంత? మనకి 23. సో ఈ రెండు 4, 23. ఇదేమో కలపవలసిన సంఖ్య, ఇదేమో పరిపూర్ణ వర్గ సంఖ్య. పరిపూర్ణ వర్గ సంఖ్య యొక్క వర్గమూలం. లేదు అనుకుంటే ఇక్కడ రాసుకుంటే 525కి కలపవలసిన కనిష్ట సంఖ్య ఈక్వల్ టు 4. ఫలిత సంఖ్య 529 వర్గమూలం ఈక్వల్ టు 23. సో ఈ విధంగా రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే సెకండ్ బిట్ 1750.
సో దీనికి కూడా 2 డిజిట్స్కి మనం బార్ పెట్టుకుంటాం. 17 ఉంది అంటే 4 స్క్వేర్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ ఈక్వల్ టు 25. ఈ రెండింటికి మధ్యలో మనకి 17 ఉంటుంది కాబట్టి 4 4 16 మైనస్ చేస్తే 1, 50 దించుకుంటాం 150 అవుతుంది. దీన్ని డబుల్ చేస్తే 8 అవుతుంది. సో 81 ఇంటూ 1 అంటే 81, 82 ఇంటూ 2 అంటే 2 2 4, 2 8 16, 164. సో ఎక్కువైపోతుంది. ఎక్కువ అవుతుంది కాబట్టి మనం దీనికన్నా ముందు నెంబర్ తీసుకుంటాం. అంటే 1 తీసుకుంటే 81 ఇంటూ 1 అంటే ఎంత? 81 మైనస్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తే 10 అవుతుంది. 10 మైనస్ 1 అంటే 9. ఇక్కడ 4 ఉంటుంది. 14లోంచి 8 తీస్తే 6. సో మనకి 69 అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇది మనకి 41 స్క్వేర్ లెస్ దెన్ 1750 గ్రేటర్ దెన్ 42 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. సో 42 స్క్వేర్ అంటే 42 ఇంటూ 42 చేస్తే 2 2 4, 2 4 8, 2 4 8, 4 4 16. సో ఎంత మనకి 4, 8 ప్లస్ 6 8 అంటే 16, 1 ఉంటుంది 1764. సో 1764కి 41 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఇందులో నుంచి ఈ నెంబర్ని తీసేస్తాం మనం. కావలసిన సంఖ్య కలుపవలసిన సంఖ్య ఈక్వల్ టు కలుపవలసిన సంఖ్య ఈక్వల్ టు 42 స్క్వేర్ మైనస్ 1750. సో 1764లో నుంచి 1750ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 4 మైనస్ 0 అంటే 4, 6 మైనస్ 5 అంటే 1. సో ఇది 0 అవుతుంది. ఈక్వల్ టు 14. కలపవలసిన సంఖ్య ఎంత? 14. సో దీని యొక్క వర్గమూలం మనకి కావాలి. కలపవలసిన సంఖ్య అంటే 14 వచ్చింది కదా, అంటే 1750కి మనం 14 యాడ్ చేస్తే 1764 వచ్చింది. దేర్ఫోర్ 1764 వర్గమూలం ఈక్వల్ టు 42. ఇది ఆల్రెడీ మనకు తెలుస్తుంది కాబట్టి చేసేస్తాం. మళ్ళీ దీన్ని సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, కలుపవలసిన సంఖ్య అంటే దీన్ని తీసుకోరు. ఇది ఎక్కువ వచ్చింది అంటే 41 స్క్వేర్ కన్నా 69 ఎక్కువ ఉంది. ఆ విధంగా చూసుకుంటూ మనం ఈ ప్రాసెస్ చేస్తాం. నెక్స్ట్ 252 తీసుకుంటే, సో ఇది 1 స్క్వేర్కి 2 స్క్వేర్కి మధ్యలో ఉంది. 1 1 0 1, 1 వేస్తే మైనస్ చేస్తే 1 అవుతుంది. 52 దించుకుంటాం. దీన్ని డబల్ చేస్తే 2 అవుతుంది. 21 ఇంటూ 1 అంటే 21, 22 ఇంటూ 2 అంటే 44, 23 ఇంటూ 3 అంటే 69, 24 ఇంటూ 4 అంటే 4 4 16, 1 ఉంది. 4 8 4 2 8 ప్లస్ 1 96, 25 ఇంటూ 5 అంటే 125, 26 ఇంటూ 6 ఈక్వల్ 6 6 36, 3 ఉంది. 6 2 12, 12 ప్లస్ 1 అంటే 156. సో 156 కన్నా 152 తక్కువ కాబట్టి ఇది తీసుకుంటాం. అంటే 25 ఇంటూ 5 చేస్తే 125 మైనస్ చేస్తే మనకి 12 మైనస్ 5 అంటే 7 అవుతుంది. ఇక్కడ 4 ఉంటుంది. 4 మైనస్ 2 అంటే 2. సో 27 ఎక్కువ ఉంది. అంటే మనకి 15 స్క్వేర్కి ఇచ్చిన సంఖ్య అనేది 15 స్క్వేర్ లెస్ దెన్ 252 గ్రేటర్ దెన్ 16 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. సో మనకి 16 ఇంటూ 16 ఈక్వల్ టు 16 16 ఎంత? 256. 256లోంచి ఈ నెంబర్ని తీసేస్తాం. దేర్ఫోర్ కలుపవలసిన సంఖ్య ఈక్వల్ టు 16 స్క్వేర్ అంటే 16 స్క్వేర్ మైనస్ 252 చేస్తాం. 256 మైనస్ 252. 256లోంచి 252 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది.
ఈక్వల్ టు 4. కలుపవలసిన సంఖ్య ఎంత? 4. దేర్ఫోర్ 256 ఇది ఫలిత సంఖ్య వర్గమూలం ఎంత అవుతుంది? 16 అవుతుంది. ఫలిత సంఖ్య వర్గమూలం 16, కలుపవలసిన సంఖ్య 4. నెక్స్ట్ 4th ప్రాబ్లం 1825. సో 2 డిజిట్స్కి బార్ పెట్టుకుంటాం. 18 ఉంది. 18 అంటే 4 స్క్వేర్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ ఈక్వల్ టు 25. సో ఈ రెండింటికి మధ్యలో 18 ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? 4 4 16 మైనస్ చేస్తే 8 - 6 అంటే 2, 1 - 1 అంటే 0. సో ఈ 25ని తెచ్చుకుంటాం. 225. దీన్ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది? 8. మనకి 8 పక్కన ఎంత వేస్తే దీనికి దగ్గర వస్తుందో చూసుకోవాలి. 81 × 1 ఈక్వల్ టు 81, 82 × 2 ఈక్వల్ టు 164, 83 × 3 ఈక్వల్ టు 249. సో 249 ఎక్కువ అవుతుంది. సో 82 × 2 తీసుకుంటే 82 × 2 తీసుకుంటే 164 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 5 - 4 అంటే 1. ఇక్కడ 2 - 6 చేయలేం కాబట్టి ఇక్కడ నుంచి బారోయింగ్కి వెళ్తే 12 - 6 అంటే 6. ఇక్కడ 1 - 1 అంటే 0. అంటే 61 ఎక్కువ ఉంది. సో మనకి ఇది 42 స్క్వేర్ లెస్ దెన్ 1825 గ్రేటర్ దెన్ 43 స్క్వేర్. 43 స్క్వేర్కి 42 స్క్వేర్కి మధ్యలో ఈ నెంబర్ అనేది ఉంటుంది. సో 43 × 43 అంటే 3 3 = 9, 3 4 = 12, 3 4 = 12, 1 ఉంది, 4 4 = 16 + 1 17. సో మనకి యాడ్ చేస్తే 9, 4 2 + 2 4, 1 + 7 అంటే 8, 1 1849 వచ్చింది. దేర్ఫోర్ కలపవలసిన సంఖ్య ఈక్వల్ టు 43 స్క్వేర్ మైనస్ 1825. సో 1849లో నుంచి 1825ని తీసేస్తాం. చేస్తే ఎంత? 9 - 5 అంటే 4, 4 - 2 అంటే 2, 0 అంటే ఎంత? 24. కలపవలసిన సంఖ్య ఎంత? 24. సో మనకి ఫలిత సంఖ్య ఎంత వచ్చింది? కలుపుగా ఈ సంఖ్యకి అంటే 1825కి 24 కలిపితే ఎంత? 1849. దీని యొక్క వర్గమూలం అంటే √1849 ఈక్వల్ టు ఎంత? మనకి 43. నెక్స్ట్ 5th ప్రాబ్లం 6412. సో 2 డిజిట్స్కి డాట్ పెట్టుకుంటే 64 ఉంది. 64 అంటే 8 స్క్వేర్ ఈక్వల్ టు 64 కదా. అంటే 8 8 64 మైనస్ చేస్తే 0 అవుతుంది. 12ని దించుకుంటాం. దీన్ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది? 16 అవుతుంది. సో 16 పక్కన మనకి ఎంత వేస్తే ఇది వస్తుందో చూసుకోవాలి. సో మనకి 16 పక్కన 1 వేస్తే ఇది 161 వస్తుంది. సో 161 అనేది ఈక్వల్ టు 161 అనేది ఎక్కువైపోతుంది కాబట్టి 16 తర్వాత 160 × 0 చేస్తే ఇది మనకి 0 అవుతుంది. సో ఇక్కడ 0 పెట్టుకుంటే 160 × 0 చేస్తే 0 అవుతుంది. మైనస్ చేస్తే 12. సో మనకి 12 అనేది ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇది 80 స్క్వేర్కి 80 స్క్వేర్ లెస్ దెన్ 6412 గ్రేటర్ దెన్ 81 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. సో మనకి 81 స్క్వేర్ అంటే 81 × 81 ఎంత అవుతుంది? 18864. సో ఎంత మనకి యాడ్ చేస్తే 1 8 + 8 అంటే 16, 1 ఉంది, 5 65 6565 ఉంది. సో మనకి ఇక్కడ కలపవలసిన సంఖ్య ఈక్వల్ టు 81 స్క్వేర్ మైనస్ 6412.
సో మనకి 6561లోంచి 6412ని సబ్ట్రాక్ట్ చేస్తాం. చేస్తే ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 11 - 2 అంటే 9. ఇక్కడ 5 ఉంటుంది. 5 - 1 అంటే 4, 49. 5 - 4 అంటే 1. సో ఇది 0 అవుతుంది. అంటే 149. కలుపవలసిన సంఖ్య ఎంత? 149. Therefore 6412 plus 149 equal to 6561. So square root of 6561 equal to 81. దీని యొక్క వర్గమూలం ఎంత? 81. సో ఇక్కడితో 5th ప్రాబ్లంలో ఉన్న బిట్స్ అనేది కంప్లీట్ అయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.